నువ్వు ఎన్నో గొప్ప పనులు చేయాలనుకుంటావు, బట్ చిన్న చిన్న డిసిప్లిన్స్ని కూడా ఫాలో అవ్వవు. బుక్ తీసి చదవాలనుకుంటావు, బట్ ఒక చిన్న నోటిఫికేషన్ చాలు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కొలాప్స్ చేయడానికి. నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటావు, బట్ నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రా. లైఫ్లో ఒక చోట స్టక్ అయిపోతున్నావు అంటే అది ప్రాబ్లం కాదు, దానికి అలవాటు పడిపోవడమే అసలైన ప్రాబ్లం. రోజు సేమ్ మాటలు, సేమ్ ఎక్స్క్యూజెస్, సేమ్ స్క్రోలింగ్. ఎప్పుడైతే నువ్వు నీ లేజినెస్ని దాటి ముందుకు వెళ్తావో అప్పుడే లైఫ్లో సక్సెస్ అనేది అవుతావు. సో నీకున్న పూర్తి ఎఫర్ట్స్ని పెట్టకుండా రిజల్ట్ రావాలి అని అంటే అది ఎంత మాత్రం కూడా కుదరదు. నువ్వు పూర్తిగా కృషి చేసిన తర్వాతే రిజల్ట్ని ఆశించగలవు. సో ఇదే విషయాలు మన లిటరేచర్స్ కూడా చెప్తున్నాయి. ఏమనంటే వేదిక లిటరేచర్ ఏం చెప్తుందనంటే కర్మ చేయటం అందే నీకు అధికారం కలదు అని చెప్పి. సో మనకి కర్మ చేయడం మాత్రమే అధికారం ఉంది. ఆ కర్మని పర్ఫెక్ట్గా ఫుల్ ఎఫర్ట్స్తో చేయడం అది మన బాధ్యత. రిజల్ట్ ఇంకా ఆ సుప్రీం క్రియేటర్ చూసుకుంటాడు. ఇంకా బిబ్లికల్ లిటరేచర్లో ఏముందనంటే క్రియలు లేని విశ్వాసం మృతమైనది అని చెప్పి. సో నీకు ఎంత డిజైర్ ఉన్నా, నువ్వు సక్సెస్ కావాలని ఎంత కోరుకున్నా దాన్ని యాక్షన్స్లో చూపించకపోతే మాత్రం అది వ్యర్థం. అండ్ అలాగే ఖురానిక్ లిటరేచర్ ఏం చెప్తుందని అంటే మనిషి దేనికోసమైతే కృషి చేస్తాడో అతనికి అదే లభిస్తుంది అని చెప్పి. సో మన లిటరేచర్ చెప్పే విషయం కూడా ఒకటే, ఏంటనంటే మన ఎంతవరకు ఎఫర్ట్స్ పెడతామో, మనం ఎంతవరకు కృషి చేస్తామో దాన్ని బట్టే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో వర్క్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ ప్రే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ గాడ్.